గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసార నిన్నే ప్రార్థింతును, మనసార నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మార్నేని జోజయ్య, మరియరత్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, శ్రీమతి జి కమలమ్మ గారి 74వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రాబర్ట్ జోమని 14వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి. మోసెస్ అన్నీ సిల్వియా, కరుణాకర్ శాండ్రా, ఆరోన్ బెర్నడిన్, లియోన్ జాన్ మరియు రిషన్ అందోనీలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దువ్వెన మేరీ కృమకు ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ దువ్వెన మేరీ కృప, సునీత, ఆర్ రాజశేఖర్, చంద్రిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, హంసవరం విచారణ, కీర్తిశేషులు మట్ల ప్రకాశ్రావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత అల్ఫోన్సు, అమరుని చేతిలో అందమైన ఆయుధం.
క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ లిగోరి అల్ఫోన్స్ గారి పండుగను కొనియాడుతూ ఉంది. వారు పీఠాధిపతులు మరియు వేద పండితులు. పీఠాధిపతిగా తన యొక్క మేత్రాసనాన్ని, గురువులను ప్రభు యొక్క మార్గంలో నడిపించినవాడు. వేద పండితునిగా అనేక రచనల ద్వారా సంపూర్ణ సత్యాన్ని, పరలోక విషయాలను ప్రకటించినవాడు. ఈ విధంగా తాను ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్యలో సంపూర్ణంగా జీవించాడు. అనేక అవమానాలు, అనేక ఆందోళనలు, అనేక అపజయాలు, వీటన్నిటి మధ్యలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఆయుధముగా, విశ్వాస ఆయుధముగా ఆయన నిలబడ్డాడు. అది పునీత అల్ఫోన్స్ గారి జీవితం. మరి మనము కూడా వారి పండుగను కొనియాడుతున్న మనము కూడా వారి వలె ఆత్మల కోసం పనిచేయాలి, ఇతరుల ఆనందం కోసం పనిచేయాలి, విశ్వాసం కోసం పనిచేయాలి, దైవరాజ్యం కోసం పనిచేయాలి. ఈ విధంగా మనం పొందినటువంటి పిలుపులో సంపూర్ణత సాధించాలి. అటువంటి శక్తిని దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కగా కూర్చొనియున్నా ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి క్రొంగొత్త పుణ్యాత్మలను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్స్ అడుగు జాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలీయులారా, కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువు ఇర్మియాతో, లెమ్ము, నీవు కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అచట నీకు నా సందేశము వినిపింతును అని చెప్పాను. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సార మీద పనిచేయుట చూచితిని. అతడు తాను చేయకుండా సరిగా కుదరనప్పుడెల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరి ఒక పాత్రను తయారు చేసేటివాడు. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టి నెట్లు మలచెనో నేను మిమ్మునట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఇమిడిపోయెదరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, యాకోబు దేవుని అండగా పడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుడు అండగా పడిచిన వాడు దైవుడు.
మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపము. నా జీవితకాలమంతయు ప్రభువును కొనియాడుదురు. నేను బ్రతికి ఉన్న నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుణ్ణి అండగా బడిచినవాడు ధన్యుడు. రాజులను నమ్ముకొనకుము, నరమాత్రుడెవ్వడును నిన్ను రక్షింపజాలడు. నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును, ఆ దినమే అతని యత్నములెల్లా ఒమ్మగును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుణ్ణి అండగా బడిచినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసినవాడు తన ప్రభు అయిన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిచినవాడు ధన్యుడు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దిప్పినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దిప్పినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 47 నుండి 53 వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. వీనన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు
తన కోశాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునీత అల్ఫోన్సు. అమరుని హస్తాలలో అందమైన ఆయుధం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీ సభతో కలిసి మనమందరం కూడా లిగోరిపురి అల్ఫోన్స్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. అతను పీఠాధిపతిగా, వేద పండితునిగా ప్రభు కొరకు, ప్రజల కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించాడు. అటువంటి పునీతుని నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ముందుగా ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి అపజయాలు వచ్చినా సరే కృంగిపోకుండా వాటిలో దేవుని సంకల్పాన్ని ఏ విధంగా వెతకాలి అన్నటువంటి అంశాన్ని వారి నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒక వేద పండితునిగా సంపూర్ణ సత్యమును కలిగినటువంటి ఆ యొక్క అల్ఫోన్సు అదే సత్యాన్ని బాహాటంగా తన యొక్క వాక్కు ద్వారా, ప్రచారం ద్వారా, ప్రబోధం ద్వారా, అన్నిటికి మించి తన యొక్క రచనల ద్వారా ఈ లోకానికి బాహాటంగా ప్రకటించాడు. అదేవిధంగా మనము కూడా ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము, ఆయన ఆత్మను పొందుతూ ఉన్నాము. కాబట్టి మనము ప్రభువుని అందరికీ పంచి పెట్టాలి. మాటల ద్వారా, చేతల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, ప్రచారము ద్వారా, మన జీవిత సాక్ష్యము ద్వారా ఆ దేవుని ఇతరులకు అందించాలి. అదియే దైవ పిలుపు. అటువంటి పిలుపు అందుకున్నటువంటి అల్ఫోన్స్ ఏ విధంగా అమరుని హస్తాలలో ఒక అందమైన ఆయుధంగా మారిపోయాడో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏ విధంగా మట్టి కుమ్మరి చేతిలో ఒదిగిపోతూ ఉందో అదేవిధంగా మీరు కూడా నా చేతిలో ఒదిగిపోండి. అనగా కుమ్మరి ఏ విధంగా మట్టిని మలిచినప్పుడు అది తనకు రూపాన్ని అంగీకరిస్తూ ఉందో అదేవిధంగా మనల్ని మనము దేవునికి అంకితం చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. మనం ఆయన హస్తాలలో ఒదిగిపోవాలి. అప్పుడు ప్రభువు తన సంకల్పానుసారంగా, తన ఇష్టానుసారంగా మనలను వినియోగించుకుంటాడు, తన పాత్రగా మలుచుకుంటాడు. అల్ఫోన్స్ ఆ విధంగా దేవునికి ఇష్టమైన పాత్రగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈనాటి సువార్తలో చివరి వాక్యములు ఆలకిస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రమును సంపూర్ణంగా ఎరిగినవాడు దానిని ఇతరులకు అందిస్తాడు అని. అవును ప్రియులారా, పునీత అల్ఫోన్స్ గారు కూడా ప్రభువుని విశ్వసించాడు, గురువుగా మారాడు, పీఠాధిపతిగా ఆయన నియమితులయ్యారు. అనేక విప్లవాత్మక మార్పుల ద్వారా శ్రీసభ పురోగతికి ఆయన తన వంతు సహకారాన్ని అందించాడు. అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాడు. అదేవిధంగా మనము కూడా ఈ పొందిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. మరి అల్ఫోన్స్ గారు ఏ విధంగా ప్రభు యొక్క హస్తాలలో ఒక ఆయుధంగా మారాడో గ్రహించాలంటే మనకు కొన్ని విషయాలు బోధపడాలి. మొదటిది, అల్ఫోన్సు బాల్యములోనే న్యాయవాది. రెండవది, అల్ఫోన్సు అపజయములో తన సభ ఆరంభం. మూడవది, అల్ఫోన్స్ పునీత అగతమ్మ గారి మేత్రాసనానికి ఒక కాపరి. నాలుగవది, పునీత అల్ఫోన్స్ వృద్ధాప్యములో మానసిక ఆందోళన. ఐదవది, పునీత అల్ఫోన్స్ మరణం తర్వాత పునీతుడు. ఈ 5 అంశాలను ధ్యానించుకున్నప్పుడు అల్ఫోన్స్ గారి జీవిత చరిత్ర, ఆ విశేషాలను కూడా మనము గ్రహించగలము. మొదటిది, బాల్యములోనే ఆయన పండితుడు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు బాల్యంలోనే అల్ఫోన్స్ ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని, ముఖ్యంగా అధ్యయనం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గమనించారు. బాగా చదువుకుంటాడు, మంచి జ్ఞానం ఉంది అని గ్రహించారు. గ్రహించి అతనిని ప్రేరేపించారు, ప్రోత్సహించారు.
అందుకొరకే తన 12వ ఏటనే ఆయన న్యాయవాదంలో ప్రవేశించాడు. తర్వాత శ్రీసభ చట్టాన్ని అలవర్చుకున్నాడు. ఈ విధంగా ఒక 16 ఏళ్లకే అల్ఫోన్స్ ఒక న్యాయవాదిగా రూపొంది సమాజానికి గొప్ప సేవలు అందించాడు. ఎదురులేని ఒక న్యాయవాదిగా ఉన్నాడు. దాదాపు 8 సంవత్సరాలు కూడా, అంటే తన యొక్క 24వ ఏట వరకు 8 ఏళ్ళ తన యొక్క న్యాయవాద పనిలో, వృత్తిలో ఎప్పుడు కూడా పరాజయాన్ని పొందలేదు. కాబట్టి అతని కీర్తి ప్రపంచమంతా పాకింది. అతను ఒక కేసు తీసుకున్నాడంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాననేటువంటి ఒక నమ్మకం అందరిలో ఏర్పడింది. అంతటి పేరు ప్రఖ్యాతులను, అంతటి ప్రాపంచిక ప్రయోజనాలను ఆయన పొందుకున్నాడు. కాబట్టి బాల్యంలోనే ఒక న్యాయ కోవిదునిగా తన యొక్క కర్తవ్యాన్ని అందించాడు. మరి రెండవదిగా అపజయములో ఆయన ఒక సభకు ఆరంభం. అంటే 8 ఏళ్ళు అప్రత్యేకంగా తన యొక్క విద్యను, తన యొక్క వృత్తిని నెరవేర్చిన అల్ఫోన్సునకు ఒకానొక సమయంలో ఒక కేసు విషయంలో పరాజయం పాలయ్యాడు. అంటే ఒక చిన్న పాయింట్, ఎంతగా తాను దానికి సిద్ధపడినా సరే ఒక చిన్న అంశంలో తను వెనకడుగు వేసి ఓడిపోయాడు. ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆ ఓటమి అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకవైపు వ్యక్తిగతంగా ఆ ఓటమిని స్వీకరించకపోయినా సరే, మరొక వైపు ఆ ఓటమి నుండి నూతన అధ్యాయాన్ని నేర్చుకున్నాడు. ఈ ఓటమి మరో జీవితానికి నాంది పలుకుతుందేమని గ్రహించాడు. అందుకొరకే ఓటమిలోనే ప్రభు యొక్క సంకల్పాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. ఇక న్యాయవాద వృత్తికి స్వస్తి పలికాడు. ఇక నుండి ఒక్క కేసు కూడా వాదించబోను అని ప్రతిభ పొందాడు. అదేవిధంగా తన తండ్రి తీసుకొచ్చినటువంటి వివాహ సంబంధాన్ని కూడా త్యజించాడు. ఈ విధంగా తాను ఒంటరిగా ఉండిపోయి ఒక ఆసుపత్రిలో తనకి సేవలు అందిస్తూ ఉన్నాడు. అలా ప్రతిరోజు ఆసుపత్రికి పోవడము, రోగులను పరామర్శించడము, వారిని ఆదరించడము, ఈ విధంగా రోగుల సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఇటువంటి తరుణములో దేవుని పిలుపు అల్ఫోన్సుకు అందుతుంది. తనలో ఒక అంతరాత్మ పలుకుతుంది, ప్రపంచమును వదిలిపెట్టు, నిన్ను నీవు నా కొరకై సమర్పించుకో అన్నటువంటి ఆ యొక్క అంతరాత్మ 2 సార్లు ఆయనను ప్రేరేపించింది. అంతే వెంటనే ఆయన తమ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయము, కారుణ్యమాత దేవాలయానికి వెళ్ళాడు. తన చెంత ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని, ఆయుధాన్ని మరేమాత పాద సన్నిధిలో ఉంచాడు. ఇక ఈ ప్రాపంచిక ఆయుధము కాదు, నేనే ప్రభువునకు ఆయుధంగా మారతానని ఆయన మాట ఇచ్చాడు. వెంటనే గురు శిక్షణకి వెళ్ళాడు. 1732వ సంవత్సరంలో ఆయన గురువుగా అభిషిక్తుడయ్యాడు. అంటే అపజయం నుండి ఏ విధంగా నేర్చుకున్నాడో చూడగలము. అనేకసార్లు మనం కుంగిపోతుంటాం. ఒక ఓటమి వచ్చినప్పుడు ఆగిపోతూ ఉంటాము. అపజయం పాలైపోయినప్పుడు సమస్తం అయిపోయింది అనుకుంటాము. ఇది నా కర్మరా బాబు అని మన జీవితాన్ని చాలించుకుంటూ ఉంటాం. అటువంటి కురుంగిపోయిన వారికి, ఆందోళనలో ఉన్న వారికి, అవమానంలో ఉన్న వారికి అల్ఫోన్స్ ఒక మాతృకగా మారుతూ ఉన్నాడు. మరి అక్కడ నుండి గురువుగా ఆయన అనేక సేవలు అందించాడు. ముఖ్యంగా 3 విషయాలలో. మొదటిది వాక్య ప్రబోధము. దేవుని వాక్యాన్ని ప్రకటించడం పట్ల అమితమైన ఆసక్తిని కనపరిచాడు. ఆ దైవ సత్యాలను, పరలోక విశేషాలను ప్రజలకు అందించాలని ఎంతో కుతూహలంతో, ఎంతో ఆకాంక్షతో ఆయన వేద ప్రబోధం చేశాడు. రెండవదిగా పాప సంకీర్తన పట్ల చాలా గొప్ప భక్తిని చూపించాడు. పాపులు అనగా దేవుని చేత రక్షింపబడినటువంటి ఆత్మలు కానీ, శిక్షింపబడవలసినటువంటి
మనుషులు కాదు అని ఆయన నమ్మాడు. అందుకొరకే ఎక్కువ సమయాన్ని పాప సంగీతంలో గడిపి అనేక మంది ఆత్మలను సంరక్షించాడు. నేటి పూజ యొక్క సంఘ ప్రార్థనలు ఆలకించాం. ఓ ప్రభువా, ఏ విధంగా పునీత అల్ఫోన్సు ఆత్మల సంరక్షణ కొరకై పాటుపడి ఉన్నాడో అటువంటి ఆకాంక్షను మాకు కూడా రగిలించుము అని ప్రార్థన చేసుకొని ఉన్నాం. కాబట్టి మూడవదిగా గురువులను చైనా దేశానికి ప్రేషిత కార్య పరిచారకులుగా పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక గురువుగా తాను అనేక సేవలు అందించాడు. ఆ తర్వాత స్వయంగా ఒక మఠాన్ని స్థాపించాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగాడు. ఒకసారి తాను ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కాపరులు, గొర్రెల కాపరులు, వారు ఎంత పేదరికంలో ఉన్నారు, ఎంత ఆధ్యాత్మిక లోపంతో ఉన్నారు, దేవుని యొక్క సేవకులు లేక వారు ఏ విధంగా అజ్ఞానంతో జీవిస్తున్నారు గ్రహించాడు. ఇక లాభం లేదు, ఇటువంటి వారి కోసం ఒక సభను స్థాపించాలి అని పూనుకున్నాడు. అందుకొరకే రిడెంప్టరిస్ అన్నటువంటి సభను స్థాపించాడు. అంటే రక్షణ సభ. అటువంటి సభను స్థాపించి 3 వర్గాల వారికి సేవలు అందించాలని కోరుకున్నారు. 1 జాలరులు, 2 నావికులు, 3 కాపరులు. ఎందుకంటే వీరికి ఎక్కడ కూడా ఆ కాలంలో దేవుని వాక్యము అందలేదు. అటువంటి వారికి ఇటువంటి సేవలు అందించాలని ఆయన సభను స్థాపించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన పునీత అగతమ్మ గారి మేత్రాసనానికి పీఠ కాపరిగా ఎన్నిక చేయబడి ఉన్నాడు. ఇతర మేత్రాల వల్ల కాక ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని ఎంచుకున్నాడు. తన గదిని కూడా సాధారణంగా ఉంచుకున్నాడు. గురువులలో కూడా విప్లవాత్మక మార్పును తీసుకొని రావడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అదేవిధంగా ప్రజలకు ధర్మక్రియలను అందించాలి అని ఆయన కంకణం కట్టుకున్నాడు. తన యొక్క మేత్రాసనంలోనే అనేక విచారణను స్థాపించి వేద ప్రచారాన్ని అధికం చేశాడు. ఈ విధంగా ఒక కాపరిగా తన యొక్క మేత్రాసనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి పీఠ కాపరి. ఇవన్నీ ఒకవైపు అయితే 4వది వృద్ధాప్యములో ఆయనకు మానసిక ఆవేదన. అంటే అర్థమైంది, తన వృద్ధాప్యంలో దాదాపుగా ఆయనకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక విషపూరిత జ్వరము ఆయనను తాకింది. దాదాపుగా చనిపోయాడని చెప్పి అనుకున్నారు. ఆయన కూడా నేను చనిపోతున్నానని చెప్పి అవస్థాభ్యంగం తీసుకున్నాడు. తన యొక్క భూస్థాపన ఎలా జరగాలో అన్నిటిని కూడా పర్యవేక్షించుకున్నాడు తానే స్వయంగా. అంత సిద్ధమయ్యాడు, మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ అద్భుత విధంగా కోలుకొని 12 నెలల తర్వాత ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు. ఇది శారీరకంగా తాను బయటపడ్డాడు. కానీ అతన్ని కలిచివేసింది శారీరక శోభ కాదు, అంతకంటే గొప్పగా మానసిక ఆవేదన. ఎందుకంటే ఆయన తనకి సభకు కావాల్సినటువంటి నియమాలని రాసుకున్నాడు. ఆ నియమావళిని పాపు గారి దగ్గర నుంచి ఆమోదం తీసుకొని రావాలి. అటువంటి తరుణంలో తన సొంత వారే తనను వెన్నుపోటు పొడిచారు. ఆ నియమాలను తీసుకొని ముఖ్యంగా మోన్సిగ్నోర్ తెస్తా అన్నటువంటి వారు ఆ నియమాలను తీసుకొని తన సొంతగా రాసుకున్నాడు, మొత్తం మార్చేశాడు. కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి అల్ఫోన్సుకు అది అర్థం కాలేదు. కానీ బలవంతంగా అతని చేత సంతకం చేయించారు. అయితే చివరికి అది పాపుగారి దగ్గర నిరాకరణ పొందింది. అంతేకాదు పాపుగారు కూడా అల్ఫోన్స్ వారిని ఆ సభ నుండి బహిష్కరించారు. తాను స్థాపించిన సభ నుండి తననే బహిష్కరించారు. అంతటి మానసిక ఆవేదనను అందుకున్నాడు. కానీ అటువంటి సమయంలో కూడా మనము అల్ఫోన్స్ గారి యొక్క విశ్వాస స్ఫూర్తిని ధ్యానించాలి. ఆయన ఏమంటాడంటే, పాపుగారి చిత్తమే
దేవుని చిత్తము, దేవుని సంకల్పమే నా సంకల్పము, దేవుని కోరికే నా కోరిక. కాబట్టి నేను పాపు గారి చిత్తానికి లోబడి ఉంటాను అని ఒక విశ్వాస ప్రమాణం చేస్తున్నాడు. ఎంత గొప్ప! కృంగిపోలేదు, ఆశను చంపుకోలేదు, అవిశ్వాసాన్ని చూపించలేదు, ఎవరి మీద తిరగబడలేదు, ఎవరిని నిందించలేదు. ఇంతటి మానసిక క్షోభలో, ఆవేదనలో, అనుమానంలో, అవమానంలో కూడా శ్రీసభలో ఉన్నటువంటి ఆ దైవ సంకల్పాన్ని గ్రహించాడు. ఆ యొక్క ఆవేదనను, అవమానాన్ని జయించాడు. మరి చివరిదిగా మరణం తర్వాత పునీతుల పట్టము. మరణించాడు. తర్వాత చిన్నగా శ్రీసభలో మార్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ రక్షణ సభలో అనేక మార్పులు చోటు చేసుకొని, అందులో అంతకుముందు అనేక అపార్థాలు ఉన్నాయి, అనేక అపోహలు ఉన్నాయని గుర్తించారు. గుర్తించి ఆ యొక్క దానిని మార్చేసి తిరిగి ఆ యొక్క రక్షణ సభకు ఒక ఆమోదాన్ని ఇచ్చారు పాపు గారు. అంటే ఇది వాస్తవమే అని ఆయన మరణం తర్వాత బయటపడింది. అందుకొరకే తనను ఎవరైతే బహిష్కరించారో ఆ పాపు గారే పునీత 6వ భక్తినాథ పాపు గారు అతనిని పునీతునిగా ప్రకటించాడు. ఎక్కడ కోల్పోయాడో అక్కడే పొందుతున్నాడు. ఎక్కడ అపజయాన్ని ఆయన తెచ్చుకున్నాడో అక్కడే పునీతుల పట్టాన్ని కూడా పొందుతున్నాడు. అంటే మానవ కొలతలలో మనకు దేవుని సంకల్పం అర్థం కాకున్నా సరే, దేవుడు ఎప్పుడు కూడా నీతిని నిరాకరించాడు, న్యాయమును నిరాకరించాడు, సత్యమును నిరాకరించాడు. అది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, అల్ఫోన్స్ వారి పండుగను జరుపుకునే మనము అనేక మార్లు మనకొచ్చే అవమానాలలో, కష్టాలలో వెనకడుగు వేస్తూ ఉంటాము, ఇతరులపై నిందలు మోపుతూ ఉంటాము, దేవునికి దూరంగా ఉంటూ ఉంటాము, పూజలు మానుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని మానుకొని మనము ఏమి అంటనట్టుగా అవిశ్వాసాలు జీవిస్తూ ఉంటాము. అలా కాకుండా ఇటువంటి సమయంలో కూడా దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో గ్రహించి దేవుని సంకల్పానికి లోబడి జీవించాలి. అప్పుడు మనము పునీత అల్ఫోన్స్ వలె అమరుని హస్తాలలో అందమైన ఆయుధముగా మారగలము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్పణలు, ప్రభు పాద సన్నిధిలో అను పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధి అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సు ఈ పరమరహస్యముల నుండి కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితముని ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్ల కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత లిగ్వోరి అల్ఫోన్సు పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భోజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తనమది నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నితలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత లిగ్వోరి అల్ఫోన్స్తోను, నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన దైనందిన జీవితపు అవమానాలలో, అపజయాలలో, అవసరాలలో పవిత్ర ఆత్మశక్తిని దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యస ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలికి ఆత్మభోజం, మంచానికి ఆత్మభోజం. జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలికి ఆత్మభోజం, మంచానికి ఆత్మభోజం. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలికి ఆత్మభోజం. మంచానికి ఆత్మభోజం. మానవాళి జీవించుటకు కడరాత్రి భోజన వేళ ప్రభు విరిచిన రొట్టె ఈ దివ్య సత్ప్రసాదం. మానవాళి ఉత్థానముకై కలువరిగిరి బలియాగంలో అర్పించిన ప్రభు దేహమే ఈ దివ్య సత్ప్రసాదం. రక్షకుడేసుని విందు, పరమును చేర్చి విందు, రక్షకుడేసుని విందు, పరమును చేర్చి విందు. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, ఇది జీవాహారం, మంచాలికి ఆత్మభోజం. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సును పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించున్నట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించున్నట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాపివాడు